దేవుని పిల్లలారా, ఆయన విలువైన ఆలోచనలో ఉండడానికి ఆశ కలిగినటువంటి పిల్లలారా, చేరువచ్చిన వినిస్తున్నందుకు ప్రభు నామంలో వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇప్పుడే చదువుకున్న మాటగా సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం నుంచి మరొకసారి చదువుకున్నాము. నీ ఊట దీవెన నందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేల బద్ధుడవై ఉండు, పరస్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుందు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. భక్తుడు వ్రాయిస్తూ వచ్చినటువంటి మాటలు పిల్లరా, క్రమమైన జీవితంలో ఉన్నటువంటి వారి జీవితం అంట చూడండి. నీ ఊట దీవెన నందును, నీ యొక్క బ్రతుకు దీవెన నందును. ఎలా ఉంటే దీవించబడతాము లేదా ఆశీర్వదించబడతాము? ఆయన మాటలు విన్నప్పుడు, వాక్య ప్రకారంగా బ్రతికినప్పుడు, వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రకారంగా బ్రతికినప్పుడు ఆయన దీవెన వస్తుంది. యవ్వన కాలముందు భార్య యందు సంతోషింపుము. అలాగే ఆమె అతి ప్రియమైన లేడి, చూడండి, తన భార్యను గురించి వర్ణిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చాడు. భార్యను గురించి వర్ణిస్తూ ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుదువు. ఆమె ప్రేమ చేత నీవు నిత్యము బద్ధుడవై ఉండుము. అలాగే కింది మాట కూడా అతని గురించి చెప్తున్నాడు, భార్య గురించి ఇప్పుడు చెప్తున్నాడు. తర్వాత, నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేల బద్ధుడవై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుందువు. నీ భార్యతో నీవు సుఖంగా ఉండము, సంతోషంగా ఉండము. ఒక దుప్పి లాంటి నీ భార్య అంటూ ఇక్కడ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియుల, అందమైన దుప్పి అంట ప్రియుల, అంటే అందమైన జింక, లేడీ, అతి ప్రియమైన లేడీ. ఆమె రొమ్ముల వలన ఎప్పుడు సంతోషపడుతూ ఉంటావు అంటూ దేవుడు అతని భార్యను గురించి గొప్పగా వర్ణిస్తూ వచ్చినాడు. అలాగే పరస్త్రీ వద్ద నీవు తప్పుడు ఆలోచన ఉండకు సుమి అంటూ వ్రాయిస్తూ, అలాగే నరుని మార్గములను, అనగా ఇద్దరును, స్త్రీ పురుషులు ఇద్దరును కూడా నరుని మార్గములన్నిటినీ యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. కనుక సొంత పురుషునితో లేదా సొంత భార్యతోనే అన్ని సంతోషాలు పడాలి, కానీ పరాయి స్త్రీ కానీ పరాయి ఇరుగు పొరుగు కానీ ఎవరైనా కానీ గౌరవించు అంటూ మనకు లేఖనము తెలియపరుస్తూ ఉంది ప్రియులు. చూడండి, అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నామండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అలాగే జ్ఞానవంతురాలు తన ఇల్లు కారుతున్నా, లేదా జ్ఞానవంతుడు దాని వర్షాకాలం ఊరుకు అట్నే తన చేతులు సోమరి అయిన చేతులతో అట్నే ఉండక, దాని వానముడు పడకముందే తన చేతి పనితో దాన్ని సరిదిద్దుతాడంట. అలాగే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. అలాగే మూఢురాలు, పనికిమైన ఆలోచనలు కలిగినటువంటి మూఢురాలు తన చేతులతోనే తన ఇల్లు ఊడబెరుకుతుందంట. ఇంటికి దీపం ఇల్లాలు అని ఒక మాట అంటాం అందరం కూడా. ఇంటికి దీపం అంట ఇల్లాలు. ఆ ఇల్లాలు ఎప్పుడు దీపం అవుతుంది? తన ఇంటిని చక్కబెట్టుకొని క్రమమైన తన కుటుంబాన్ని నిలబెట్టుకొని క్రమంగా బ్రతికి భర్త ఎలా, పిల్లల ఎలా, ప్రతి ఒక్క ఈ కుటుంబంలో కుమార్తె పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఇల్లును కట్టుకోవడం అంటే ఒక ఇల్లును నిర్మించడం కాదు, తన కుటుంబాన్ని కట్టుకోవడం. పిల్లలను కానీ, బిడ్డను కానీ, కుమారుని కానీ, భర్తను కానీ, భర్త విశ్వాసం లేకుంటే భర్తను కానీ, వారిని కట్టుకుంటూ మళ్ళీ ఇరుగు పొరుగు వారిని, రక్త సంబంధికులను, బంధువులను కట్టుకునే
ఇది ఉండాలి. ఏది ఇది కట్టడం అంటే ఆత్మీయ సంబంధమైన ఇల్లు ప్రియుల. కనుక ఇక్కడ ఒక 3 రాళ్ళ గురించి, జ్ఞానవంతురాల గురించి దేవుడు వివరిస్తూ రాసుకొచ్చిన. ఇంటికి దీపం ఇళ్ళాలే, కానీ వాళ్ళల్లో కూడా ఇంటిని ఆర్పేసుకునే ఇళ్ళాలు ఉంటారు, అలాగే ఇంటిని వెలిగించుకునే ఇళ్ళాలు ఉంటారు. దీపమైనట్టు ఉండే ఇళ్ళాలు ఉంటారు, అదే ఇంటిని ఆర్పేసుకునే ఇళ్ళాలు కూడా ఉంటారు. కొందరు ఉంటారు చాలా గడుసుగా ఉంటారు, కొందరు శృతిమెత్తంగా ఉంటారు. ఏ విషయంలో మాట కానీ ఏదైనా కానీ శృతిమెత్తంగానే ఉంటారు, జ్ఞానం కలిగి ఉంటారు. చూడండి, అదే కింద మాటగా కూడా చూడండి. యథార్థంగా ప్రవర్తించువాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూడుల నోట బెత్తము మట్టి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడు. జ్ఞానుల పెదవులు ఎవరైతే జ్ఞానంగా ఉంటారో వారిని వారు కాపాడుకుంటారు. మూడులు జ్ఞానము లేకపోవట చేత వారిని వారు అంతమొందించుకుంటారు పిల్ల. కనుక ఇంటికి దీపం ఇల్లాలన్నట్టుగా క్రమమైన జీవితం కలిగి దేవుని ఆలోచన విధానంలో బ్రతికినటువంటి ఇల్లాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. ప్రతి ఒక్కరు తన కుటుంబంలో భర్తను కానివ్వచ్చు, పిల్లలను కానివ్వచ్చు, అత్తమామని కానివ్వచ్చు, అట్లా ఇంటిని కాపాడుతారు. అలాగే ఆ వెలిగింపబడని ఈ యొక్క దుష్టురాలైనటువంటి 3 రాళ్ళు ఇంటిని అంతా కూడా చెరిపేసుకొని తను కూడా చెడిపోతుంది, అంతమవుతుంది. 21వ అధ్యాయం అదే సామెతల గ్రంథము చూడండి. ఇక స్త్రీల గురించి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాము. 21వ అధ్యాయం 19వ వచనము మాట చదువుకున్నాము. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురం చేయట కంటే అరణ్యంలో నివసించుట మేలు. ఏంటంటే ఇక్కడ ఒక పనికిమాలిన స్త్రీ మనకు కనపడుతుంది. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురం చేయట కంటే అరణ్యంలో నివసించుట మేలు. లేక ఇదే మాట ఇంకొకసారి వ్రాయబడింది, ఈ పనికిమాలిన దానితో సంసారం చేసేదానికంటే, లేక ఆమెతో ఉండేదానికంటే ఇంట్లోనే ఒక మూల మిద్దె మీదకి ఒక మూలను కూర్చుండేది నేను అంటూ దేవుడి వాక్యంలో వాయిస్తూ వచ్చినాడు దేవుడు. అంటే ఇలా ఉంటాయి వీరి ప్రవర్తనలు, వీరి ఆలోచన విధానాలు చాలా క్రూరంగా ఉంటాయి. వీరి చూపులు కానీ, ప్రవర్తన కానీ, నడవడికలు కానీ అంత వ్యత్యాసంగా తేడాగా ఉంటాయి. అలాంటి వారు తమ భర్తలను విసిగిస్తారు. జగడగొండి అంట ప్రియులు. జగడగొండి అయినటువంటి విసిగిచ్చే భార్యలు వీళ్ళ వల్ల దేవునికి లాభం లేదు, కట్టుకున్న భర్తకు లాభం లేదు. ఇలాంటి పనికి వాళ్ళు కూడా ఉంటారని గ్రంథము సెలవిస్తూ ఉంది. వ్రాయించినాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఇంటికి దీపం ఇల్లాలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే చూడండి, దేవుడు వ్రాయించినాడు ఆ మాటలు కూడా. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము చదువుకున్నాం చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట చాలా అరుదు, అది చాలా రేరు, దొరకదు అలాంటి భార్య అంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సంఘం అనే భార్యని, యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘం అనే భార్యని వెతుకులాడుతున్నాడు పిల్లలు. ఇలాంటి గుణవతి అయిన భార్య కోసం దేవుడు కూడా సత్యాన్ని చేతపట్టుకుని వెతుకులాడుతున్నాడు. తన సంఘముల అన్నిటిలో సత్యంలో బ్రతికే గుణవంతురాలైనటువంటి భార్య నాకు కావాలంటున్నాడు దేవుడు. దేనికి? ఆయన పట్టణంలో ఏ కలంకం లేకుండా, ఏ నిందారహితులుగా ఉండకుండా, పరిశుద్ధులుగా, నీతివంతులుగా, యథార్థవంతులుగా ఆయన పట్టణంలో తండ్రికి పరిచయం చేయడానికి ఇలాంటి భార్యను కోరుతున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా. కానీ ఏ సంఘంలో కూడా సత్యమైతే ఉంది, కానీ సర్వసత్యమైన క్రీస్తును ధరించుకోలేని సంఘాలు మనకు కనపడుతున్నాయి. సంఘాలలో సత్యం ఉంది,
కానీ సర్వసత్యమైన క్రీస్తును ధరించుకోలేని సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలలో సత్యం ఉందంట ఒక సేవకుడు చెప్పినట్టు, కానీ సర్వసత్యమైన క్రీస్తును ధరించుకొని క్రీస్తు సారూప్యత ధరించుకునే సంఘాలు కొదువైపోయినాయి. ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క సత్యం అంటే అన్ని సంఘాలలో సత్యం కలిపి క్రీస్తును ధరించుకునే సత్యంలోకి సార్వత్రిక సంఘం అంతా వచ్చి ఇలాంటి భార్య దేవునికి కావాలి. కనుక ఈ గుణవతి భార్య ఈమెను అనొచ్చు, మనం ఏమనొచ్చు, ఇంటికి దీపం ఇల్లాలు. ఇది ఈ యొక్క ఇల్లాలు దీపం ప్రియుల. ఇది మంచం కింద ఉండి వెలుగును ఆర్పివేసే ఇల్లాలు కాదు. ఒక ఎత్తైన ప్రాంతంలో వెలిగింపబడే దీపం లాంటి ఇల్లాలు, అందరికీ వెలుగు ఇచ్చే ఇల్లాలు. క్రమమైన బ్రతుకు, క్రీస్తు ఆలోచనలో బ్రతుకుతూ క్రమమైన బ్రతుకు బతికే ఇలా ఇల్లాలు దేవునికి కావాలి. ఒక భర్తకు కావాలి. ఒక భార్యాభర్తలు ఇలాంటి సంబంధం కలిగి ఉండాలని దేవుడు వ్రాయిస్తూ వస్తున్నారు ప్రియుగా. చూడండి కింద మాట కూడా, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. అలాంటి ఇళ్ళ మీద నమ్మకం ఉంచుతాడు మన పరమాత్మ దేవుడు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాంటి ముఖ్యమైన భార్య కోసం వెతుకులాడుతున్నాడు, క్రమంలో బ్రతికే భార్య కోసం వెతుకులాడుతున్నాడు. అలాంటి వారికి ఆయన గౌరవం ఇస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అన్నాడు. కనుక ఇలాంటి గుణవంతమైన భార్య దొరకడం చాలా అరుదు ప్రియులారా. అది ముత్యం కంటే అమూల్యమైనది. అలాంటి భార్య క్రీస్తుకు కావాలి. అలాంటి భార్య లోకంలో ఉన్నటువంటి మంచి భర్తలకు కావాలి. చూడండి చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14-15 వచనం చదువుకున్నామండి. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. ఒకరికి భార్యని ఇస్తాడంట, దేవుడిచ్చు దానం అంట ప్రియులారా. అందరినీ దేవుడిచ్చే బహుమానం, అందరం కూడా దేవుడిచ్చు బహుమానం ప్రతి తల్లిదండ్రులకి. కానీ సుబుద్ధి కలిగిన భార్య దేవుడిస్తాడంట. అది యెహోవా దానం. అది యెహోవా దయచేస్తారు. వారి గుణగణాలను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి ఆలోచన విధానం బట్టి ఎవరికి ఏ భార్య కావాలో, ఎవరికి ఏ భర్త కావాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్య ప్రకారంగా లేక నీతి నిజాయితీగా యథార్థంగా బ్రతికే మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, క్రమమైన జీవితం బ్రతికే పిల్లలంటే దేవునికి ఇష్టం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, గృహమైన విత్తమైన పితరులు ఇచ్చే శాస్త్రం, కానీ సుబుద్ధి గల భార్య మటు యెహోవా ఇచ్చు దానమే. ఇవంతా మన పితరులు ఇస్తారు. ఇల్లు కానీ వాకిలు కానీ వాళ్ళకుండే ఆస్తి వారు వెళ్ళిన తర్వాత, వెళ్ళకపోయిన తర్వాత వారికి ఇస్తారు. కానీ ఒక భార్య ఇచ్చేది మటుకు యెహోవా దానం. అది యెహోవా ఇస్తాడు, దేవుడు ఇస్తాడట. నీకు మంచి భార్యనే ఇస్తాడో చెడు భార్యనే ఇస్తాడో మనకు తెలియదు. కానీ నీ క్రియలను బట్టి ఉంటుంది పిల్లలు. నీ క్రియలను బట్టి చెడ్డ భార్య వచ్చినా కూడా నీవు నీ మంచి క్రియలను బట్టి మంచిగా మార్చుకునవచ్చు. దేవుని ఆలోచనల చొప్పున, ఆయన వాక్యాల చొప్పున, ఆయన క్రమమైన జీవితం చొప్పున మనము మార్చుకోవాలంతే. లేక భర్తనే పనికిమాలినోడు వచ్చే స్త్రీ మార్చుకోవాల్సిందే. మార్పు అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. అది స్త్రీలో కావచ్చును, పురుషుల్లో కావచ్చును. కనుక చూడండి చివరి మాటగా కింది మాట చదువుకున్నాము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరి వాడు పస్తు పడి ఉండను. ఈ యొక్క సోమరి గురించి చెప్తున్నాడు. సోమరి అయినా లేక ఈ భ్రష్టురాలైనటువంటి స్త్రీ అయినటువంటి ఎవరో కానీ, పురుషులు కానీ, ఎవరైనా కానీ నిద్రలో ఉంటారట, నిద్రలో పడవేస్తారట. సోమరివాడు ఎప్పుడు పస్తు ఉంటారట. జ్ఞానవంతురాలు లేదా ఉపాయసురాలు ఎట్నో కొట్ట ఏదో రకంగా పోషింపబడుతుంది పిల్ల.
పస్తులు ఉండరు. జ్ఞానం గలవారు పస్తులు ఉండరు. అది దేవుడు నన్ను నమ్మిన పిల్లలు నేను పస్తులు పెట్టను, నన్ను నమ్మిన పిల్లలు నేను తోకగా కాక తలగా పెడతానన్నాడు. కనుక ఆయన నమ్మితే ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. అలాగే ఆయనను ఎంత ప్రేమిస్తే ఆయన మళ్ళీ తిరిగి ప్రేమిస్తాడు, ఆయనను గణపరిస్తే ఆయన తిరిగి మళ్ళీ గణపరుస్తాడు. కనుక ఆయన ఆ విలువైన ఆలోచనలో మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఇంటికి దీపం ఇల్లాలుగా బ్రతకాలంటే దేవుని వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ ఆత్మీయంగా బ్రతకాలి పిల్లలు. ఈ లోకానుసారం లోకంలో అపవాదం వెళ్తున్నప్పటికీ, లోకంలో బ్రతుకుతున్నప్పటికీ మన క్రియలు గ్రంథంలోని ఆలోచనల ప్రకారంగా, లేక దేవుని నోటి ఆలోచనల ప్రకారంగా, ఆయన నోటి మాటల ద్వారా, ప్రవక్తల నోటి మాటల ద్వారా ఎంతో జ్ఞానం పెట్టినాడు. అలాగే మహాభక్తుల జీవితాల ద్వారా మనకు జ్ఞానం పెట్టాడు. వీటినన్నిటిని మనము చదువుకొని బుద్ధి తెచ్చుకొని నెమరు వేసుకొని మనం జ్ఞానవంతులుగా ఉన్నట్టు దేవుడు ఆశ కలిగి ఉన్నారు. కనుక ఆయన జ్ఞానం పొందుకోవాలి. జ్ఞానం అడిగితే ఆయన ఎంత మాత్రం నీకు ఇయ్యనని అన్నాడు. నువ్వు అడగాలి కానీ నేను ఇస్తానన్నాడు, ఇచ్చినాడు కూడా. మనకు నీ ఎలా చెప్పగలమంటే మనకు ఒక గొప్ప సాక్షి సమూహం గ్రంథంలో పెట్టి ఉన్నాడు. వారి ద్వారా మనము వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఆయన చిత్తంలో నేను అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. కనుక మనం జ్ఞానం అడిగితే, ఇంటికి దీపంగా ఉండే జ్ఞానం అడిగితే దేవుడు ఇస్తాడు, జ్ఞానవంతులుగా మారుస్తాడు. మార్పు కలిగి బ్రతికితే ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. పిల్లలు దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక తలలు ఇచ్చినట్లయితే చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన తీసుకుంటుంది. కళ వచ్చినట్లయితే